చక్కగా ఏర్పడటానికి బేస్లు ఏంటి తెలుసుకున్నాడు. మనము ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. రేపు మీరు కూడా అంతే. ఒకడు మన పక్కోడు ₹1,00,00,000 సంపాదించాడు అనుకో, మనం 2 కోట్లు ఎట్లా సంపాదించాలనే ప్లానింగ్లో దిగాలి. వాడు తెలివి ఉంది, నాకు తెలియలేదు అనుకుంటా కూర్చుంటే మనం సంపాదించగలుగుతామా? సంపాదించలేము. మనము వాడికంటే మించి సంపాదించాలనే ఒక అవగాహనతో కనుక ఎంటర్ అయ్యి మనం స్టార్ట్ చేస్తే అంతకంటే మించి క్లియర్గా సంపాదిస్తాం. ఎందుకంటే సంకల్పం గొప్పదై ఉండాలి. ఇవాళ మన సంకల్పం ఏమన్నా చంపుదామని ప్రయత్నించామనుకో, సంకల్పం పెట్టుకున్నాం అనుకో, ఎవడన్నా సహకరిస్తాడా? ఎందుకు? మనం బార్స్ బ్యాక్కి వెళ్తాం. మనం కనుక ఎవడన్నా చంపితే వేస్తే. అదే మనకు ఎవడన్నా సహకరిస్తే వాడు కూడా మనతో పాటు వెనక్కి వస్తాడా రాదా? అదే నువ్వు ఒక మంచి కార్యానికి సంకల్పం పెట్టుకో, నీకు అందరూ హ్యాండ్స్ ఇస్తారా లేదా? అందరూ కోఆపరేట్ చేస్తారా లేదా? అంటే నీ సంకల్పం ఎలాంటిదై ఉండాలా? గొప్పదై ఉండాలి. ఆ సంకల్పం కనుక పెట్టుకుంటే నీకు అందరూ సహకరిస్తారు. ఆటోమేటిక్గా నీకు ఒక మంచి పొజిషన్ వెళ్ళిపోతావు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? క్లియర్గా చెప్పండి. ఏదైనా మనిషికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది హైదరాబాద్, అనకాపల్లి కాదు, హైదరాబాదు. ఇక్కడ చేసుకునేవాడికి చేసుకున్నంత మహాదేవ. చెంబుడు తీసుకెళ్ళేవాడికి చెంబుడు, గంగాళం తీసుకెళ్ళేవాడికి గంగాళం, కంటైనర్ తీసుకెళ్ళి కంటైనర్ తీసుకెళ్ళొచ్చు అనే విషయాన్ని మనకు బాగా తెలిసింది. అవునా? మన ప్లాట్ఫామ్ ఎలాంటిదని చెప్పుకున్నాం? మన ప్లాట్ఫామ్ అన్ని రకాలైనటువంటి చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ దాకా అన్ని బడ్జెట్లకి అనుకూలంగా ఉందా లేదా? దీన్ని వాడుకుంటే ఏదైనా ఉందా? మన మంచి కంపెనీలోకి వచ్చాం. దీన్ని కరెక్ట్ యాంగిల్లో కరెక్ట్ సిస్టంలో వాడుకొని ముందుకెళ్తాం. ఓకే, ఒకసారి రిపీట్. ఎవరైతే లేట్గా వచ్చారో వాళ్ళ కోసం ఈ యొక్క మన మొత్తం వేస్తాం. అబ్బాయిని పిలిపిస్తాను, చూడండి. చూసి నెక్స్ట్ డిస్ప్రెస్ అవుతాం. ఓకే, లేట్గా వచ్చారు ఏమనుకోబాకండి. కానీ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎందుకంటే మిమ్మల్ని నేను తప్పు పడతల్లా. కాకపోతే ఏంటంటే దేనికైనా ఇప్పుడు మనం ఇక్కడికి రావడానికి ఎట్లా ఇదైందో రేపు జీవితంలో కూడా అంతే. మనం లేట్ చేసుకోవద్దు. ఇప్పుడు నేను మన గురువు కానీ లేకపోతే మనకన్నా తెలియగలవాళ్ళు లేకపోతే మనకన్నా అవగాహన కలిగిన వాళ్ళు ఏదైనా విషయం చెప్తే దాన్ని గ్రహించండి. ఫస్ట్ గ్రహించి దాన్ని ఇంప్లిమెంట్కి దిగండి. అంతేగాని రేపు చేద్దాం మాపు చేద్దాం అంటా తీసుకుంటే మనం ఏం చేయలేము. లాస్ట్కి అసలు వెనకబడిపోతాం. ఎందుకంటే దిస్ ఇస్ ద కాంపిటీషన్ వరల్డ్. ఈ కాంపిటీషన్ వరల్డ్లో ఇవాళ 30 ఫ్లోర్లు కట్టేవాడు అంటే 60 ఫ్లోర్లు కట్టేవాడు వచ్చాడు, 60 ఫ్లోర్లు కట్టేవాడు 100 ఫ్లోర్లు కట్టేవాడు వస్తున్నాడు. అంటే ఇక్కడ నువ్వు ఏ ఫ్లోర్లో ఉన్నావంటే ఇప్పుడు అప్డేట్ అవుతున్నాయి. కార్లు కూడా అంతే. ఇవాళ వాడు ప్రపంచ కుబేరుడే మన కంట్రీకి వచ్చాడు. బికాజ్ ఎందుకు వచ్చాడు? వాడు ఇక్కడ మార్కెట్ తెలిసిపోయింది కాబట్టి, మార్కెట్లో ఉన్నటువంటి డెప్త్ తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ తీసుకోండి కాదు తీసుకోండి. మార్కెట్లో ఉన్నటువంటి డెప్త్ తెలిసిపోయింది కాబట్టి వాడు ఇప్పుడు వచ్చాడు. అర్థమైందా? మార్కెట్లో ఉన్నటువంటి డెప్త్ తెలిసిపోయింది కాబట్టి మార్కెట్ ఎందుకు? చైనా కానీ భారతదేశం కానీ చాలా పెద్ద ప్రోడక్ట్ ఉంటాయి, అంటే జనాభా కలిగినవి. వీటిల్లో కనుక ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చి పెట్టినా వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. అట్లాంటి కంట్రీ మనది. ఈ కంట్రీలో మనం బ్రతకటం ఈజీయే, బాధపడటం కూడా ఈజీ. బాధపడేవాడెవడు? పని చేయనివాడు. ఆనందంగా ఉండేవాడెవడు? కష్టపడి పని చేసేవాడు. యు గాట్ మై పాయింట్? ఇవాళ మనం ఎవరమైతే బాధలు పడుతున్నామో వాడికున్న అదృష్టం ఏంటంటే అంటే వాడు పని చేయకున్నట్టువే. అదే కనుక వాడు పని చేస్తే వాడికి బాధలే ఉండవు. ఇంత సింపుల్ లాజిక్ని మర్చిపోతున్నారు. ఇంత సింపుల్ లాజిక్ని మర్చిపోతున్నారు. ఇవాళ మంచి అవగాహన కొంతైనా వచ్చిందనుకునే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఎంతో కొంత ఈ మీటింగ్కి వచ్చిన దానికి నేను కూడా ఐఆమ్ వెరీ హ్యాపీ. నా ఛార్జీలు దండగా అనుకునే